ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. దేవుడు తన మహాకృప చేత ఈ ఉదయకాలంలో మీ ముందుకి నన్ను తీసుకొచ్చినందులకు ఆయనకు నేను రుణస్తుడు. అలాగనే ఆయన మాటలు వింటున్నటువంటి చూసినటువంటి మిమ్మలను, ఆయన పక్షాన్ని నిలబడినటువంటి ఆయన పాత్రగా ఉన్న నన్ను ఆ మహాదేవుడు దీవించును గాక. ఆమేన్. పిల్లరా, ఉదయకాలంలో మీ ముందుకి తీసుకొచ్చినటువంటి దేవుని మాటలో ఒక మాట ఏమిటి అంటే, పిల్లరా, లోకమును మనము జయించాలంటే మనకి ఏ కృపావరము కావాలి? లోకమును జయించాలంటే మనకి కావలసినటువంటి వరం, ఏ వరం కావాలి అన్న దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని, మీతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ పరిమాణం బట్టి ఆ మాట షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అపోజినటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనము ఇలా ఉన్నది. ఏమనగా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారట. లోకం అంటే దేవుని బిడ్డలారా, మనం ఉంటున్నటువంటి ప్రస్తుతము భూలోకం. ఈ భూలోకములో ఉన్నటువంటి అన్నిటినీ మనము జయించాలంటే ఏమి కావాలి? లోకమును ఇక్కడ రాయబడింది, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించాలంటే ఏం కావాలి అంటే, ఆ క్రిందనే దేవుడు రాయించాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని బిడ్డలారా, లోకములో మనం ఉన్నాం కనుక, అందుకే నేను ఒక భక్తులు పాట పాడాను. లోకము శరీరము లాగినను, లోబడక నిన్ను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నిన్ను వెళ్ళేదను అని భక్తుడు ఒక పాటలో ఒక చరణం ఉంది. కనుక లోకంలో ఉన్నాం మనం. ఈ లోకాన్ని జయించాలంటే మన విశ్వాసం అంట. మరి ఈ విశ్వాసము ఎవరిస్తారు? ఎక్కడ ఉంటుంది? మనం ఎవరిని తెచ్చుకోవాలి అన్న దాని గురించి మనము ఈ సమయంలో ఒక వాక్యం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది కృపావరములలో ఒక వరం. ఈ సంగతి చాలా మందికి తెలియదు. కృపావరములు అనగానే భాషలో మాట్లాడడం, తెయ్యాలు వెళ్ళగొట్టడం, భాషలకు అర్థం చెప్పడం, స్వస్థపరచడం, అద్భుతాలు చేయటం అని అనుకుంటున్నాం. నిజమే, కృపావారాలు 9 అని చెప్పుకున్నాం గతంలో. ఆ 9లో ఒక కృపావారము విశ్వాసం. మనకి స్వస్థపరిచే వరము లేకపోయినా, దెయ్యాలు వెళ్ళగొట్టే వరము లేకపోయినా దేవుని బిడ్డలారా పర్వాలేదు, కానీ భాషలో మాట్లాడే కృపావరం లేకపోయినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి కొనబడిన ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి కృపావరము విశ్వాసం. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినటువంటి కృపావరం గురించి రాయబడిన మాటల్లో ఒక మాట, కృపావరములు 9. ఆ 9 కృపావరాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి కృపావరము విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కృపావరము ఉంటేనే మనం లోకాన్ని జయించగలం. కనుక ప్రభువులారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో అడుగుతాం ఈ భూలోకంలో. వాటన్నిటికంటే ముందుగా మనం ఈ లోకాన్ని జయించవలసి ఉంది కనుక విశ్వాసం అనే వరాన్ని యేసుక్రీస్తు ప్రభు నామంలో తండ్రిని అనుకొని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వరాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లోకాన్ని జయించి ఆయనకు మహిమకరమైనటువంటి పాత్రగా ఉందాం. దేవుడి మాట దీవించును గాక. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.